ఇంటెల్ ప్యాడ్లో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇది ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇంటెల్ ప్యాడ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. డేటా అనలిటిక్స్ 7 months, తర్వాత ఐఐటి రూబీ నుంచి సర్టిఫికేషన్, తర్వాత ప్రవర్త SSBM, తర్వాత వెల్హెవెన్ యూనివర్సిటీ, తర్వాత IDSS డేటా ఇంజనీరింగ్ కోర్సు, ఇలా చెప్పుకుంటూ పోతే క్లౌడ్ కంప్యూటింగ్, BA ఇన్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ విషయం చూసుకుంటే UI UX, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి, సేల్స్ ఫోర్స్ గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోర్సెస్ అయితే మనకి ఇంటెల్ ప్యాడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు ఇంకా చూసుకుంటా పోతే క్లౌడ్ కంప్యూటింగ్ అని డిగ్రీ ప్రోగ్రామ్స్ IIT జమ్మూ నుంచి, VNIT నాగ్పూర్ నుంచి, అండ్ 2 years అది ఎంటెక్ అప్లైడ్ AI, తర్వాత వచ్చేసి SSBM నుంచి గ్లోబల్ MBA ప్రోగ్రామ్ వచ్చేసి, IU నుంచి 1 year మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA ప్రోగ్రామ్, తర్వాత డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ SSBM జెనీవా 3 years అది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటెల్ ప్యాడ్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక స్టూడెంట్ ఒక కోర్స్ తీసుకున్నాను, నేను జాబ్ కోసం ఈ కోర్స్ తీసుకోలేదు, లేకపోతే ఇంకొక దానికోసం తీసుకోలేదు, ఆ కోర్స్ పేరు అది యాక్చువల్లీ వచ్చింది, అది స్క్రీన్ షాట్ కూడా మన టీం ఎక్కడో పెట్టారు. ఒక స్టూడెంట్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, మన టీం దాన్ని తీసుకొచ్చి మా కమెంట్స్ గ్రూప్లో వేశారు. సో అక్కడ ఏంటి అంటే, అన్న ఇక్కడ నేను జాయిన్ అయ్యాను, నాకు ఏది మంచిగా అనిపిస్తలేదు, కరెక్ట్గా లేదు, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే, సరే ఇక్కడ జాయిన్ అయ్యాడా లేదా అనే సెకండరీ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెల్ ప్యాడ్లో అసలు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి నేను కూడా దాని గురించి రీసెర్చ్ చేసి అందరికీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇది ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ కొంతమంది రివ్యూస్ కూడా ఇచ్చారు, కొంతమంది పాజిటివ్గా ఇచ్చారు, కొంతమంది నెగిటివ్గా ఇచ్చారు. దాదాపు 7,812 రివ్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు. అండ్ రీసెంట్ రివ్యూస్ కూడా 1 lakh పే చేశాను, క్వాలిటీ చేయలేదు, అది ఇది అని చెప్పట్లు మాట్లాడారు. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, రివ్యూస్ని కూడా మనం పాజిటివ్ రివ్యూస్నైనా కానీ నెగిటివ్ రివ్యూస్నైనా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కాంపిటేటర్స్ కూడా ఈ నెగిటివ్ రివ్యూస్ అనేవి పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కూడా మనం నమ్మలేని పరిస్థితి. నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ బాగలేదు, పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే 4 weeks బ్యాక్ ఎవడెంట్ కూడా రివ్యూస్ అనేవి పెట్టారు. సో ఇక్కడ ఏంటి అంటే, దీంట్లో కూడా కొంత నెగిటివ్ కాంపిటేటర్స్ కూడా పెడతా ఉంటారు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. సో ఇది నేను ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, జెన్యూన్గా ఇంటెల్ ప్యాడ్లో 2 విషయాలు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. ఏమిటి అంటే, ఒకటి వచ్చేసి ఏంటి అంటే, ఇంటెల్ ప్యాడ్లో కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంది, ఏం కోర్స్ తీసుకున్నారు, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, దాని ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి. నేను మీతో కూడా పర్సనల్గా కూడా మాట్లాడుతాను ఖచ్చితంగా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఈ ఇంటెల్ ప్యాడ్ అసలు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని కూడా నేను అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 2 విషయాలు మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళు వీళ్ళు కమెంట్ చేస్తే దాన్ని బట్టి ఇంకొంచెం డెప్త్గా దీన్ని అనాలిసిస్ చేసి మనం రివ్యూ చేయడానికి అండ్ వేరే సోర్సెస్ నుంచి కూడా నేను ట్రై చేస్తాను. రివ్యూ చేసి ఇఫ్ ఇట్ ఈస్ బెస్ట్ డెఫినెట్లీ we need to take it. అంటే మనం తీసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ దీన్ని అయితే మీరు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.